ఒక మాంత్రికుడు అమెరికా దేశంలో రక్షణ పొందినాడు. రక్షణ పొందిన తర్వాత ఆయన చెప్తూ వచ్చాడు, నువ్వు చాలా చాలా శక్తివంతమైన మాంత్రికుడు. ఎంత శక్తివంతుడు అంటే ఇప్పుడు ఇలా నడుస్తూ ఇలాగంటే వాడు కనిపించకుండా వెళ్ళిపోతాడు, మనకు కనిపించాడు, వాడికి మాత్రం అందరు కనిపిస్తారు. అంత శక్తి కలిగినటువంటి వాడు. దేవుని నమ్ముకున్నాడు. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఏమేమి పనులు చేసేవాళ్ళు మీరంటే, చర్చిల్లో మనుషులు నిద్రపోయేటట్టుగా దయ్యాల్ని పంపించేవాళ్ళం అన్నాడు ఒకటి. రెండవది ఏం చేసేవాళ్ళం తెలుసా, ఆ దయ్యాలు వచ్చి చిన్నపిల్లల్ని గిల్లుతాయంట. గిల్లితే గట్టిగా ఏడుస్తారు, అందరూ డిస్టర్బ్ అయిపోయి ఇట్లా చూస్తారు. మూడోది ఏం చేస్తారంటే, పాస్టర్స్ దగ్గరికి అందమైన అమ్మాయిలు పంపిస్తారంట. మాకు ఈ యొక్క బలహీనత మాకు కొరకు ప్రార్థన చేయని పాస్టర్ని బుట్టలు వేసుకుని వ్యభిచారం చేయించడానికి. ఇలాగ మేము సంఘాన్ని పాడు చేస్తామని చెప్పినాను. కొంతమంది పాస్టర్లను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తే చేతగాక వదిలేసి వెళ్ళిపోయినారు. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధులు, శక్తి కలిగిన వారుగా ఉన్నారు.